వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ చామదుంపల పులుసు. ఇది చాలా సింపుల్గా చేసుకునే గ్రేవీ కర్రీ అండి. చామదుంపల పులుసు కోసం ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలి. దానికోసం చామగడ్డల్ని ఇసుక లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లోకి అవి మునిగే వరకు వాటర్ వేసుకొని అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్కి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 4 to 5 విజిల్స్ అండి. అంటే కొన్ని దుంపలు గట్టిగా ఉంటాయి, సో దట్ ఒక 5 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు అండ్ ఆవాలు చిటపట్లాడాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలు అండ్ తాలింపు వేగేటప్పుడు దీంట్లోకి కచ్చాపచ్చాగా దంపుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు వేసుకొని తాలింపు పోపు పెట్టుకోవాలి. అండ్ దీంట్లోకి ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను నేను. ఇంగువ పులుసుల్లోకి చాలా టేస్ట్ ఇస్తుందండి అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను అండ్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు ఒకటి నేను చీలికలుగా చేసుకొని ముక్కలు చేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. సో అవి దీంట్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గాలండి, మరి బ్రౌన్గా అవ్వనవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి. అండ్ మీరు గ్రేవీని బట్టి వేసుకుండండి. నేను ఇక్కడ 4 కోసం పులుసు చేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఇంకాస్త ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయ కుక్ అవ్వడం కోసం నేను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు మగ్గనివ్వండి. మీన్వైల్ నాకు విజిల్స్ వచ్చాయండి అండ్ చామగడ్డలు ఉడికిపోయాయి. సో ఇవి ఉడికాయి కదా, వీటిని నేను ఎలా చెక్ చేస్తా అంటే ఫోర్క్తో ఇలా గుచ్చంగానే మీకు చక్కగా దిగిపోవాలి. ఒకవేళ అలా కుక్ అయిపోతే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. సో ఇవి పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను, ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ వస్తుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే. అండ్ దీంట్లోకి ఇప్పుడు మెయిన్ వైల్ నాకు ఇక్కడ ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యింది. దీంట్లోకి ఒక 2 టొమాటోలు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో కూడా కుక్ అవ్వాలి, మషీగా అవ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టొమాటో కుక్ అయిపోయింది, చూసారు కదా. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. దీంట్లోకి ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. కారం మీ రుచికి సరిపడా అండి. సో ఘాటుగా కావాలనుకునే వాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు. సో కారం కొంచెం వేగాలి. కారం కొంచెం వేగనిచ్చి తర్వాత చామగడ్డలు వేసుకుంటాను. ఇక్కడ మీకు ఒక టిప్ అండి, మీరు ఎప్పుడైనా సరే ఉల్లిపాయ మగ్గిన తర్వాత కారం వేస్తారు కదా, కాసేపు ఆ ఉల్లిపాయతో పాటు కారం కూడా వేగాలి, లేకపోతే కూర అసలు రుచి పాడైపోతుందండి. సో ఇక్కడ నాకు కారం కూడా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండు ఒక చిన్న ముద్దలాగా తీసుకోండి, అంటే నిమ్మకాయ కన్నా తక్కువ సైజు, ఇలా మరి గట్టిగా పట్టుకుంటే నిమ్మకాయ కన్నా తక్కువ సైజు ఉండలాగా తీసుకొని నానబెట్టేసుకొని రసం తీసుకొని వేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ ఉంది నా దగ్గర రెడీగా, నేను ఒక స్పూన్ వరకు పేస్ట్ వేసుకున్నాను. ఇవిగోండి చూసారు కదా, చామగడ్డలు నేను పీల్ చేసేసి కొంచెం రింగ్స్ లాగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇవి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ బాగా కుక్ అయి ఉన్నాయి కదా, సో విడిపోతాయి. ఇది మీరు ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ చామగడ్డలు కూరలోకి థిక్నెస్ని ఇస్తాయండి. అంటే మీరు డైరెక్ట్గా అది ఏ ఫామ్లో ఉందో అలాగే వేసేసుకున్నప్పుడు థిక్నెస్ రాదు. సో చూసారు కదా, నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను పులుసుకి సరిపడా. దీంట్లో మీరు ఉప్పు, పులుపు, కారం అన్నీ బ్యాలెన్స్ అయినాయా లేదా రుచి చూసి చెక్ చేసేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవటమే అండి.
చాలా సింపుల్గా అయిపోయే చామగడ్డ పులుసు ఒక 5 మినిట్స్ కుక్ అయిపోతే రెడీ అయిపోతుంది. చామదుంపలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే మన దగ్గర ఉన్న ఏ వెజిటబుల్ అయినా మంచిదే. సో మనం హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు అన్నీ లైక్ వెజిటబుల్స్ అన్ని రకాలండి, మనకు కావాల్సిన ప్రోటీన్స్, కార్బ్స్ దేంట్లోంచి వచ్చిన అన్నీ తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా ట్రై చేసి ఇచ్చేసుకుంటే బాగుంటుందండి. అప్పుడే మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవి చెప్పగలుగుతాము. చూసారు కదా, అయిపోయింది. అండ్ దీంట్లోకి పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మీకు యమ్మీ అండ్ టేస్టీ చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పులుసు వేసుకొని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Please do support me.